అన్నమయ్య జిల్లా పుంగునూరులో ఒక చిన్న పొరపాటు నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. త్యాగరాజ వీధుల్లో నివసించే ఒకే కుటుంబానికి చెందిన తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు బైక్ నుంచి వెలువడిన విషపూరిత పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాను కాబట్టి తెల్లవారులో ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండి తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పడుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల తీస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా ముగ్గురు పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర, నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణ తెలుస్తాయి.